విక్టరీ సినిమాతో రంగప్రవేశం చేసి తన ఇంటి పేరుగా మార్చేసుకున్నారు వెంకటేష్. విక్టరీ వెంకటేష్ అంటూ దగ్గుబాటి వెంకటేష్ కాస్త విక్టరీ వెంకటేష్ అయిపోయారు. ఆ విక్టరీ వెంకటేష్ గారు వాళ్ళ బ్రదర్ సురేష్ బాబుల మీద కేసు నమోదు చేయమని కోర్టు ఆదేశించినటువంటి సంఘటన ఇది. వెంకటేష్తో పాటు ఆయన సోదరుడు సురేష్, ఆయన కుమారులు హీరో రాణా, అభిరాముల మీద కేసు పెట్టాలని కోర్టు ఆదేశించింది. ఫిల్మ్నగర్లోని దక్కన్ కిచెన్ కూల్చివేతకు సంబంధించి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ దాఖలు చేసిన కేసు మీద నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దగ్గుబాటి కుటుంబ సభ్యులు దక్కన్ కిచెన్ కూల్చేశారని, 60 మంది బౌన్సర్లను పెట్టి కోట్ల రూపాయల విలువైన భవనాన్ని ధ్వంసం చేసి ఫర్నిచర్ని ఎత్తుకెళ్లిపోయారని ఆరోపించారు. తనకు 20 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందన్నారు. లీజు విషయంలో తనకు సానుకూలంగా కోర్టు ఆదేశాలున్న దగ్గుబాటి కుటుంబ సభ్యులు లెక్క చేయలేదని నందకుమార్ పేర్కొన్నారు. బాధ్యుల మీద చర్య తీసుకోవాలని కోరారు. కేసును విచారించినటువంటి నాంపల్లి క్రిమినల్ కోర్టు వీళ్ళందరి మీద కూడా వెంకటేష్, సురేష్, రాణా, అభిరాముల మీద IPC 448, 452, 380, 506, 120B కింద కేసులు నమోదు చేయమని ఆదేశించింది.